సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకు శుభములు. ప్రభువు మనల్ని ఇప్పటి వరకు బ్రతికించాడు. ఆయనను ఆరాధించగలిగిన, సేవించగలిగిన, ఆయన కొరకు జీవించగలిగిన ఆరోగ్యమును ప్రభువు మనకు దయచేశాడు. ప్రభువుకు వందనాలు. తన మాట ద్వారా మనల్ని బ్రతికించాలని, తన మాట ద్వారా మనల్ని ఉజ్జీవింప చేయవలనని ప్రభువు మనకు ఇట్టి అవకాశాలను దయచేస్తూ ఉన్నాడు. తన ఆత్మ ద్వారా మనకిచ్చినటువంటి దైవ గ్రంథము, వాక్యము ద్వారా ఆ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మనతో పాటు ఎంతో మంది ఆ వాక్యము ద్వారా రక్షణ పొంది, వాక్యము ద్వారా బలపడుచున్నారు. వాక్యమును బట్టి దేవునికి వందనాలు. మనము వాక్యాన్ని ఆత్మ సహాయం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాము. మనము ఆత్మీయంగా ఎదుగుటకు ఈ వాక్యము అయి ఉన్నది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. వాక్యంలో ప్రతి మాట కూడా లోతైనటువంటి అర్థాలను కలిగినటువంటి వాక్యము, జీవం కలిగినటువంటి మాటలు కలిగినటువంటి వాక్యము. నిర్గమాకాండము 17వ అధ్యాయములో 11వ వచనము. నిర్గమాకాండము 17వ అధ్యాయము 11వ వచనము. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇది కనాను ప్రయాణము, ఇది కనాను యాత్ర. ఈ కనాను యాత్రలో అనేక వైవిధ్యమైనటువంటి సంఘటనలు, విచిత్రమైనటువంటి సంఘటనలు, ప్రభువు నామము కనపరచబడే కార్యములు, దేవుని యొక్క ప్రజలు ప్రభువును గురించి నేర్చుకునే సందర్భాలు, అన్య జనములు దేవుని యొక్క బలమును, మహిమను, ప్రభావమును గుర్తించే సందర్భాలు. ఈ విధంగా అనేక కోణాలలో ఈ కనాను యాత్రను మనము పరిశీలించవచ్చును. అట్టి దేవుని యొక్క ప్రజల కనాను యాత్ర ప్రస్తుతము మనము క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నటువంటి ఆ ప్రయాణమునకు అది ఒక గుర్తుగా, సాదృశ్యముగా, ఉపమానముగా, అలంకారముగా ఉన్నట్టు కూడా మనము గుర్తిస్తున్నాము. అపోస్తలులు ఆ విధముగా ఆ కనాను యాత్రను చూచి వారు జీవిస్తున్నటువంటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలను వారు హెచ్చరించినట్టును, ప్రోత్సహించినట్టును మనం చూస్తున్నాం. కనుక ఆత్మదేవుడు అదే యాత్ర అనుభవాల నుంచి మనకు కూడా కొన్ని పాఠలను నేర్పించడానికి మనకు ఇట్టి అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. మోషే గారు ప్రవక్త అయినటువంటి, పరిశుద్ధుడైనటువంటి, దేవుని ద్వారా ఎన్నుకొనబడినటువంటి ఈ మోషే గారికి తన చెయ్యి పైకెత్తినప్పుడు, ఇక్కడ చెయ్యి పైకెత్తడము అన్నటువంటి మాట అంటే తన చేతిలో ఒక కర్ర ఉన్నట్టు మనం చూస్తున్నాము. చెయ్యి పైకెత్తడము అన్నటువంటి మాటలో అనేక రకాలైనటువంటి అర్థాలను మనం వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ చెయ్యి పైకి ఎత్తక మునుపు, అంటే చెయ్యి పైకెత్తడంలో మనము ప్రార్థన చేయుటకు చేతులు పైకెత్తినటువంటి సందర్భాలను బైబిల్లో చూస్తాము. మొదటిది. రెండవది, ఈ చెయ్యి పైకెత్తినప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి కూడా ఈ చేతులు పైకెత్తినట్టును, మరియు ఒక ప్రమాణము చేయుటకు ఈ చెయ్యి పైకెత్తుట, లేకపోతే మా చేత కాదు అన్నటువంటి సందర్భంలో కూడా ఈ చెయ్యి పైకెత్తుట అన్నటువంటి సందర్భాలను మనము బైబిల్లో చూస్తూ ఉంటాం. ఈ మాటను, అంటే ఇప్పుడు ఇక్కడ యుద్ధము జరుగుతున్నది. యుద్ధములో చెయ్యి పైకెత్తినప్పుడు జయము, దించినప్పుడు ఓడిపోవుట, అపజయము. మోషే గారు యొక్క చేతులను గురించి మనము గమనిస్తే, అంటే ఈ మోషే గారి యొక్క చేతులు ఏ విధంగా ఉన్నాయి,
మోషే గారి యొక్క చేతులు అవి పవిత్రమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! బైబిల్‌లో మనము అట్టి ఒక పాఠము ఎవరైనా ఏ సందర్భంలోనైనా చేతులు ఎత్తుట ద్వారా దేవుని కార్యాలను ఆశిస్తూ ఉంటే, ఆ చేతులు అవి పరిశుద్ధముగా ఉండవలెనని ప్రభువు కోరుచున్నాడు. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయములో ఒక మొదటి వచనాలలో యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3వ వచనంలో మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడియున్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు. కనుక ఆ చేతులు అపవిత్రపరచబడి ఉన్నవి, రక్తముతో నిండి ఉన్నవి అనేటువంటి మాట మనము చూస్తున్నాం. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను నింపబడి ఉన్నవి. గనుక దేవుడు మిమ్ములను విసర్జిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఈ ఈ అధ్యాయమంతా కూడా వారి చేతులను గురించి మనము చూస్తున్నాం. అయితే చేతులెత్తుట అన్నటువంటిది ఇశ్రాయేలీయులలో ఇశ్రాయేలీయుల యొక్క భక్తి ప్రదర్శనలలో అది ఒక భాగమై ఉన్నది. కొన్ని సందర్భాలలో వాళ్ళు చేతులెత్తి ఆరాధన చేయుట, చేతులెత్తి ప్రార్థన చేయుట, చేతులెత్తి ఒకరిని దీవించుట, చేతులెత్తి ఒకరిని అభిషేకించుట, ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఒకవైపు ప్రతిరోజు జరుగుతున్నాయి. కానీ ఈ చేతులను గురించి ఈ చేతులకున్నటువంటి వ్రేళ్ళను గురించి ప్రభు గుర్తు చేస్తున్నాడు. యుద్ధములో జయము. యుద్ధములో జయము కావాలంటే ఈ ఈ చేతులు పవిత్రముగా ఉండవలెనని రక్తము వాళ్ళ చేతులకు రక్తం ఉందంట. రక్తం ఎప్పుడొస్తదంటే పాత నిబంధన భాషలో ఒక బలహీనుల యొక్క గొంతు పట్టుకొని ఇట్లా నులిమితే వాళ్ళ నోటి నుంచి రక్తం వచ్చి మన చేతులకు రక్తం అంటుతది. మనం అనుకుంటాము రక్తం కడిగేసుకుంటే పోతది గదా! రక్తం కడిగేసుకొని ఆ రక్తం లేకుండానే మనం దేవుని యొక్క ఆలయంలోనికొచ్చి చేతులెత్తి ప్రార్థన చేయవచ్చును, స్తుతించవచ్చును. ఇతరులను కూడా చేతులెత్తి 2 ఆ! మనము ఏమంటారు ఆశీర్వాదము, దైవ సేవకుల యొక్క ఆశీర్వాదము, దైవ సేవకుల యొక్క ఆశీర్వాదము చేతులెత్తి ఆస్వాదించినప్పుడు, ఈ దైవ సేవకుల, యాజకుల, ప్రధాన యాజకుల చేతులను ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఆ చేతులు రక్తముతో ఉన్నాయి. ఆ వ్రేళ్ళు దోషముతో నింపబడి ఉన్నవి. మీ చేతులు రక్తం చేతను, మీ వేళ్ళు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. అయితే కడిగి వేసుకున్న తర్వాత ఆ చేతులలో రక్తం ఉండదు గదా! అంటే ఆ రక్తము ఎక్కడ ఒలికించబడిందో, ఆ రక్తం ఎక్కడ భూమి మీద పడిందో, ఆ రక్తము దేవునికి మొర్రపెడుతుంది. హల్లెలూయా! మనం అనుకుంటాము బయట ఎన్నో చేయవచ్చు. లోపలికొచ్చి ఈ చేతులను పైకెత్తి దేవుణ్ణి ఆరాధించవచ్చు అని అనుకుంటాం. ఈరోజు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ఓటమికి కారణము, యుద్ధములో నీ జయానికి కారణము, నీ శ్రమలలో నీకు పరిష్కారం రాకుండా ఉండడానికి గల కారణము, ఒకసారి మన చేతులను పరీక్ష చేసుకోవాలి.
గనక పవిత్రమైనటువంటి చేతులతో మనము ప్రభు వైపుకు ప్రార్థనలు, స్తుతులను మనము అర్పించవలెను. 12వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథములో ఆయన తన సాక్ష్యం ఒకాయన చూడండి. 12వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 5వ వచనములో 12వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథములో తన సాక్ష్యమును గురించి ఆయన నేను నీవు 4వ వచనంలో లేతే 3వ వచనం నుండి చూద్దాము. ఇదిగో నేనున్నాను, నేనెవని యొద్దనైనను తీసుకొంటినా, ఎవని గార్ధాపమునైన పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయం చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా నెత్తుననెను. ఇక్కడ ఆయన ఒక సవాలు, ఒక దైవ సేవకుడు, ఒక ప్రవక్త, ఒక యాజకుడు సమూయేలు గారు తన చేతులను గురించి, నేను ఈ చేతుల ద్వారా ఎవరి దగ్గరనైనా లంచము తీసుకున్నానా? 4వ వచనంలో నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుషుని యుద్ధము గాని దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, మా దగ్గర నీవు అన్యాయముగా ఏది కూడా తీసుకొనలేదు అని సాక్ష్యము. 5వ వచనంలో అట్టిది నా యొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవా ఆయను. ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు, సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. ఇక్కడ తన యొక్క చేతుల యొక్క నిర్దోషత్వమును సమూయేలు గారు ఒకసారి గుర్తు చేసుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. ప్రజల దగ్గర ఆ మంచి సాక్ష్యం. మొత్తానికి మనము ఈరోజు ఆ చేతులను ఎత్తినటువంటి మోషే గారి యొక్క చేతులలో ఉన్నటువంటి ఆ పవిత్రత, దేవుడు మన చేతులను ఎత్తినప్పుడు ఆ చేతులలో ఉన్నటువంటి పవిత్రత, నిర్దోషత్వమును చూస్తూ ఉంటాడు. అనేక మార్లు నేను చెప్తూ ఉంటాను, మనము ఈ చేతుల ద్వారా అపవిత్రమైనటువంటి కార్యాలను చేసినప్పుడు, ఈ చేతులకు రక్తము అంటినప్పుడు, అనగా బలహీనులను మనము అణిచివేసినటువంటి సందర్భాలలో ఉన్నప్పుడు, లేకపోతే ఈ చేతుల ద్వారా లంచం ఇచ్చినప్పుడు, లంచము తీసుకున్నప్పుడు, ఈ చేతులు ఎత్తుటకు అర్హత కోల్పోతాయి. ఈ ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే స్తుతించినప్పుడు మనం చేతులెత్తేటటువంటి అర్హత మనము కోల్పోతాయి అన్నటువంటి విషయమును మనము గమనించాలి. ఇదే యెషయా గ్రంథంలో 44వ అధ్యాయములో చేతులు ఏ విధముగా ఉండవలెను అన్నటువంటి మాటను మనము గమనిద్దాము. 44వ అధ్యాయము 5వ వాక్యము. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయచ్చు వచ్చినట్లు తెలియచేయగల వాడెవడు? అట్టి వాడెక్కడైనా నుండిన ఎడల నాకు తెలియచెప్పవలెనను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టి వారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియచెప్పు వారై ఉండవలెను. ఇక్కడ వారు తమ చేతి మీద ఇశ్రాయేలు యెహోవాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును.
మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి వాక్యమును మనం చూద్దాము. మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయములో ఈ చేతులను గూర్చి ఏ విధముగా మనము ప్రార్థన చేయవలెను 8వ వచనము. మొదటి తిమోతి 2వ అధ్యాయము 8వ వచనము. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయుట. పవిత్రమైనటువంటి చేతులు వారి మీద ఉంచినప్పుడు, అంటే అపోస్తలులు వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు ఆత్మను పొందారు. హల్లెలూయా. ఇక్కడ పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయుట. హల్లెలూయా. మనం అనేక మార్లు చేతులు జోడించి ప్రార్థన చేస్తుంటాం. చేతులెత్తి ప్రార్థన చేస్తుంటాము. ప్రభు మన మాటను వినక మునుపు మన చేతులను చూసేవాడు. హల్లెలూయా. మనం ఈ చేతుల ద్వారా అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాము. అనేకమైనటువంటి వాటిని పట్టుకుంటూ ఉంటాము. ఆ పట్టుకున్నటువంటి ఆ అవి మనల్ని అపవిత్రపరిచేవిగా ఉంటే ఇక ఆ చేతుల ద్వారా చేసే ప్రార్థనలు దేవుడు వినడు. కనుక అపవిత్రమైనటువంటి చేతులను మనము కలిగి ఉండకూడదు అన్నటువంటి మాటను మనము గమనిస్తూ ఉన్నాం. దేవుడు నిజంగా ఈ పవిత్రమైనటువంటి చేతులను కలిగినటువంటి వారికి వారి ప్రార్థనలు వినేవాడు. వారు చేతులెత్తినప్పుడు దేవుడు వారి యొక్క మొరలను వినేటటువంటి వాడుగా మనం చూస్తున్నాం. అనేక మార్లు ఈ మోషే గారు కూడా నిర్గమకాండంలోని 9వ అధ్యాయములో 29వ వాక్యము. నిర్గమకాండము 9వ అధ్యాయము. ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే గారు ఒకానొక సందర్భంలో ఫరోతో మాట్లాడుతూ 29వ వాక్యము. మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. ఎప్పుడైతే ఫరో గారు భయపడి నేను మిమ్మల్ని పోనిస్తాను అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను చేతులెత్తి యెహోవా వైపు నా చేతులను ఎత్తెదను. అప్పుడు ఉరుములు, వడగండ్లు ఇంకా అవి పడకుండా మానుతాయి. అంటే అంత శక్తి ఆ చేతులలో ఉన్నట్టు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అధికారము. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కూడా శిష్యులకు ఇచ్చినటువంటి ఒక అధికారము. వారు రోగులను ముట్టినప్పుడు వారు స్వస్థపరచబడుతారు. రోగులను ముట్టినప్పుడు వారు స్వస్థపరచబడుతారు. హల్లెలూయా. ఇక్కడ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. యుద్ధములో గెలుపు ఒకవైపు. పవిత్రమైనటువంటి చేతులెత్తినప్పుడు వారి యొక్క మొరలు వినబడుచున్నాయి. సొలొమోను గారు కూడా నూతన ఆలయమును ఆయన కట్టినప్పుడు మొదటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయములో 22వ వాక్యములో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు సొలొమోను గారు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను. యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశమందైన క్రిందైన భూమి అందైనను నీ వంటి దేవుడు అక్కడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. అంటే ఇక్కడ ఈ 8వ అధ్యాయం అంతా కూడా ఆయన చేతులెత్తి ప్రార్థన స్తుతి చెల్లిస్తున్నాడు మరియు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒకటే పాఠం మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఎవరో అందరూ చేతులెత్తండి అన్నప్పుడు చేతులెత్తడం కాక ఏ చేతులెత్తాలి మొదటిది.
రెండవది, ఎప్పుడు చేతులెత్తాలి? మూడవది, ఏమవుతది చేతులెత్తితే? సో, ప్రారంభంలో ఏ చేతులు కలిగి ఉండాలి? పవిత్రమైన చేతులు. లంచము తీసుకొనని, ఇవ్వని చేతులు. అపవిత్రమైనటువంటి చేతులు లేనటువంటి వారు. తమ చేతులలో రక్తమును లేకుండా చూచుకునేటటువంటి వారు. బలహీనులను హింసించేటటువంటి వారి చేతులలో రక్తము ఉన్నది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా సార్లు మనము అక్షరార్థముగా ఆలోచన చేస్తూ ఉంటాం. నిజంగా మనం ఎవరిని కూడా రక్తం వచ్చేంతగా వాళ్ళని గొంతేం పిసకము. రక్తం వచ్చేంతగా ఒకరిని చంపము. కానీ ఆ యెషయా గ్రంథంలో దేవుడు వాడినటువంటి భాష ఏంటంటే, నలిగినటువంటి బలహీనులను నలిచివేసే, అణిచివేసే కార్యక్రమం ఎవరైనా చేస్తే వారి చేతులలో రక్తమున్నది. ఆ రక్తమును ప్రభువు చూస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ సొలొమోను గారు కూడా ఆకాశం వైపుకు ఆయన చేతులెత్తి ఆహ్, ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇదే అధ్యాయంలో 38వ అధ్యాయంలో వచనంలో కూడా మొదటి రాజుల గ్రంథము 8:38 ఇశ్రాయేలుగు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనును గదా! ఒక్కడైనను జనులందరి అయినను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చేయుము. ఎంత ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి ప్రార్థన. ఈయనేమంటున్నాడంటే, ప్రభా, ఎవరైనా చేతులెత్తితే, ఆ చేతులు ఎత్తిన వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలము ఇచ్చి, మనం చాలా సార్లు మనం చేతులెత్తి స్తుతిస్తున్నప్పుడు, దేవా నా ఆరాధన నీకు చేరాలి. లేకపోతే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నా ప్రార్థన నీకు వినపడాలి అన్నటువంటిది సర్వసాధారణముగా మనకు తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ చేతులెత్తినటువంటి వారి యొక్క హృదయ ఆలోచనలను నువ్వు ఎరుగుదువు గనుక మొట్టమొదటగా దానిని బట్టి వాళ్ళకు ప్రతిఫలము ఇవ్వు. అంటే ఒక విపత్తు ఉన్నది ఇక్కడ. చేతులెత్తుట ద్వారా ఒక క్రమశిక్షణ, దేవుని యొక్క క్రమశిక్షణ మనకు మొట్టమొదట ప్రారంభమవుతది. అందుకని చేతులెత్తినప్పుడు, చేతులు ఎత్తినటువంటి వారి యొక్క జీవితాలను చూచినప్పుడు ఒకవేళ ఏదైనా ఆయాసకరమైనటువంటిది ప్రభు చూచిన ఎడల వారికి దేవుడు ప్రతిఫలము ఇవ్వాలి అని ప్రార్థన. ధైర్యంతో కూడుకున్నటువంటి ప్రార్థన ఏందంటే, ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు నా హృదయాన్ని చూస్తున్నావు. నా హృదయంలో ఏదైనా ఆయాసకరమైనటువంటిది నీకుంటే నన్ను శిక్షించు. ఇంకా చాలా ఈ అధ్యాయంలో అనేక ధైర్యంతో కూడినటువంటి ఆహ్, ప్రార్థన ఇది. చూడండి. ఈ చేతులెత్తి మీరు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ నీ ప్రజలు నీకు దూరమైతే వారిని చెరలోనికి అప్పగిస్తావు అన్నటువంటి మాట ఈయన వాడినట్లు ఇదే అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. హ్మ్.
8వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 31. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. హాని చేయు వానికి నువ్వు శిక్ష విధించి. ఇప్పుడు గుడికి వస్తుంటారు. గుడికి వస్తున్నప్పుడు ఎవరైనా వాళ్ళ చేతులెత్తి ప్రార్థన చేస్తే, ఒకవేళ ఈ ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి ఇతరులకు హాని కలిగిస్తే నువ్వు వారిని శిక్షించు. ఇతరులకు హాని కలిగిస్తే నువ్వు వారిని శిక్షించు. చూడండి 54వ వచనంలో 8వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళూనుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దంతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించెను. అప్పటి వరకు ఆయన చేతులెత్తి స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు. దేవుని ఎదుట ధైర్యంతో కూడుకున్నటువంటి ప్రార్థన ఆయన చేతులెత్తి చేసినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఈరోజు మనము ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ చేతులెత్తినప్పుడు అక్కడ మోషే గారు ఆయన చేతులెత్తినప్పుడు ఆయన ఆ శత్రువుల మీద జయము, చేతులు దించినప్పుడు అపజయము అన్నటువంటి మాట మనము చూస్తున్నాం. అనేక మంది భక్తులు వారి యొక్క చేతులెత్తి ప్రార్థన చేసినట్టు ఎజ్రా గ్రంథంలో 9వ అధ్యాయములో 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 7వ వాక్యము 5వ వచనంలో. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధం ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ఈ చేతులు ఎత్తడంలో ఇంకొక అర్థం ఏమిటంటే పశ్చాత్తాపపడుట, పాపములు ఒప్పుకొనుట. చేతులెత్తి ప్రార్థన చేయుటలో ప్రార్థన ఉన్నది, స్తుతి ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, అభిషేకం ఉన్నది. మరియు చేతులెత్తి ప్రార్థించడంలో పశ్చాత్తాపం ఉన్నది. అది ఒక పోస్చర్ అన్నమాట. అది ఒక భంగిమ. ప్రార్థనలో, పశ్చాత్తాపంలో చేతులు అంటే ఇక నీవే దిక్కు అన్నటువంటి అర్థము ఇచ్చే విధముగా ఆ చేతులు ఎత్తి ఎజ్రా గారు మరియు నెహెమియా గారు కూడా 8వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వాక్యము. ఇక్కడ కూడా ఎజ్రా మహాదేవుడవైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. కనుక ఆ కాలంలో చేతులెత్తుట అన్నటువంటిది ఆ ఇశ్రాయేల్ యొక్క భక్తిలో ఒక భంగిమగా మనం చూస్తున్నాం. వారు అనేక సందర్భాలలో చేతులెత్తారు. మనము కూడా అనేక సందర్భములలో చేతులెత్తుతా ఉంటాము. ప్రార్థన చేయుటకు, పశ్చాత్తాపపడుటకు, స్తుతించుటకు, ఇతరులను ఆశీర్వదించుటకు, ఇతరులను మనము దీవించుటకు, ఇతరులను అభిషేకించుటకు, ఇతరులను స్వస్థపరచుటకు మనము అనేక మార్లు మనము ఈ చేతులను ఉపయోగిస్తూ ఉంటాం. గనుక మొట్టమొదటగా చేతులెత్తినప్పుడు ప్రభు మన యొక్క
ఆ చేతులలో ఉన్నటువంటి పవిత్రతను ఆయన చూచేవాడుగా ఉంటున్నాడు. మనం చేతులెత్తి చప్పట్లు కూడా కొడుతూ ఉంటాం. లేకపోతే మనము ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు, మీలో ఎవరైనా రక్షణ పొందాలనుకుంటే, ప్రభువుని అంగీకరించినటువంటి వారు చేతులెత్తండి అన్నప్పుడు, అప్పుడు కూడా మనము చెయ్యి లేపుతూ ఉంటాం. కనుక పవిత్రమైనటువంటి చేతులను ప్రభువు కోరుకొనుచున్నాడు. ఆ పవిత్రమైనటువంటి చేతులు ఎప్పుడైతే మనకుంటాయో, అప్పుడు మనం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వినపడును. పవిత్రమైనటువంటి చేతులెత్తినప్పుడు, ఆ చప్పట్లు కొట్టినప్పుడు, ఆ చేతులను ఇలా ఇలా ఊపుతూ ఉంటాం గదా! ఆ ఆరాధన దేవునికి చేరాలంటే పవిత్రమైనటువంటి చేతులు కావాలి. కానీ అనేక మార్లు మనం అక్షరార్థముగాని కేవలం చేతులెత్తండి, చప్పట్లు కొట్టండి, చేతులెత్తండి, చేతులు ఊపండి అన్నటువంటి వరకే మనం చెప్పుకుంటూ ఆగిపోతూ ఉంటామేమో. కానీ ఈరోజు ప్రభు ఆత్మ మాట ఏంటంటే, చేతులెత్తేటటువంటి అలవాటు ఉన్నటువంటి వారు, ఆశీర్వాదం ఇచ్చేవారు, అభిషేకించేటటువంటి వారు. నేను ఒకరి దగ్గర ఒక మాట విన్నాను. మా పిల్లలకు బాప్తిస్మం ఇప్పించాలనుకున్నాము. కానీ ఇదిగో ఆ సేవకుని ద్వారా మేము ఇప్పించం. ఎందుకంటే బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆ సేవకుడు తన చేతులను నా పిల్లల మీద పెట్టి ఇట్లా బాప్తిసం తొట్టిలో ముంచుతాడు. కానీ ఆయన చేతులు అపవిత్రమైనటువంటి చేతులు. ఆయన చేతులు అపవిత్రమైనటువంటి చేతులు. ఆయన చేతులు మా పిల్లల మీద ఉంచుట ద్వారా ఏమీయు జరగదు. చూడండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయో. మనం అనుకుంటాం ఎవరో ఒకరయ్యా చేతులుంచండి అంటుంటాం. ఎవరో ఒకరు చేతులెత్తి మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి అంటుంటాం. ఒక దైవజనుడియు అందరి వైపు తన చేతులు చాచి దేవా వీరిని దీవించుము అని చెప్పినప్పుడు ఆ చేతులలో పవిత్రత లేకపోతే ఆ ఆశీర్వాదము ప్రజల మీదికి రాదు, రాదు, రాదు. నువ్వు ఎంత వెడల్పుగా మన చేతులు చాపినప్పటికీ, ఎంత పైకి మన చేతులు ఎత్తినప్పటికీ అభిషేకం రాదు. అభిషేకం సమయంలో ఆర్డినేషన్ టైంలో కొంతమంది అందరిని కూర్చోబెట్టి వారి తలల మీద దైవజనులందరూ గూడా చేతులు పెట్టి వారిని అభిషేకిస్తూ ఉంటారు గదా! ఈ చేతులు పెట్టేటటువంటి వారికి అపవిత్రమైనటువంటి చేతులు, దోషంతో కూడుకున్న వేళ్ళు ఆ! ఉంటే వారు ద్వారా ఇతరులకు అభిషేకము రాదు. వీరు చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా అవతల వ్యక్తులకు స్ స్వస్థత రాదు. మూలమేంటంటే మన చేతులను పవిత్రముగా ఉంచుకోవాలి. హల్లెలూయా! పవిత్రమైనటువంటి చేతుల ద్వారా యుద్ధములో గెలుపు. చేతులెత్తుట ద్వారా మన ప్రార్థనలు వినపడతాయి. చేతులెత్తి మనం ఆరాధించుట ద్వారా పవిత్రమైన చేతులెత్తి ఆరాధించుట ద్వారా స్తుతి దేవునికి చేరుతుంది. అందుకనే మనము చేతులె ఎత్తినప్పుడ ఎత్తినప్పుడు మన చేతుల యొక్క పవిత్రతను మనం గుర్తు చేసుకోవాలి. ఎవరికైనా మనము అందరూ చేతులు లేపండి అని చెప్పినప్పుడు కూడా పవిత్రమైన చేతులు మాత్రమే ఎత్తండి అని చెప్పాలి. పవిత్రమైన చేతులు ఎత్తకపోతే అక్కడ ఏమి జరగదు. ఏమి జరగదు. గనుక ప్రభు మనల్ని సర్వ సత్యములోనికి నడిపించునుగాక. ప్రార్థన. జీవం గల దేవా, మమ్మల్ని నాయనా నువ్వు ఈ విధముగా హెచ్చరిస్తున్నావు. సత్య మార్గంలో నడిపిస్తున్నావు. ప్రభా మేమే పాటి వారము. ప్రభా మా హృదయంతరంగములను ఎరిగినటువంటి వాడవు. ప్రభా మేము నీ సన్నిధిలో అనేక భంగిమలు కలిగి నీ దగ్గర నాయన వస్తూ ఉంటాము. చేతులెత్తుతుంటాము. నాయనా మోకాళ్ళ మీద ఉంటూ ఉంటాము. కానీ నాయన మా జీవితాలను చూచినప్పుడు ప్రభా అవి పవిత్రముగా ఉండాలని నువ్వు కోరుకొనుచున్నావు. అట్టి జీవితాన్ని నాయన మాకు దయచేయమని ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక.
ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.